ఇలా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే టాపులేసి పోతే పోతే పప్ప టాపులేసి పోతే పోతే పప్ప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పేసేస్తే టాపులేసి పోతే పోతే పప్ప టాపులేసి పోతే పోతే పప్ప చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసి పోతే కన్నే కొట్టావంటే టాపులేసి పోతే ముద్దే పెట్టావంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే రో నమస్కారం స్టార్ మహిళ 1900+. వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహిళలు సెలక్షన్స్ ద్వారా స్టార్ మహిళకి రావడం, ఇందులో సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ జరగడం అండ్ ఫైనల్ విన్నర్ కి అదిగో తీసుకొస్తున్న ఒక్క నిమిషం గదగదగదగదగదగ అది ఫైనల్ విన్నర్ కి సూపర్ స్టార్ మహిళ షీల్డ్ తో పాటు 3 లక్షల రూపాయలు. ఓకే, ఇప్పుడు పరిచయాలు. నా పేరు శిరీష, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. విశాఖపట్నంలో లోకల్ యాంకర్ గా చేస్తున్నాను. ఓ అవునా? అండ్ ఓహో. సింగింగ్ అండ్ డాన్సింగ్ నా హాబీస్. ఓకే, అక్కడ లోకల్ యాంకర్ అంటే ఏమైనా అక్కడ జరిగేటువంటి ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ లైవ్ చేస్తారా? ప్రోగ్రామ్స్ చేస్తాను మేడం అక్కడే. లైవ్. ఆ, కానీ అక్కడ కదా, మనం ఇక్కడ కదా, పర్వాలేదు. శిరీష గారు, మీకు మీ ఊర్లో వాళ్ళు విషెస్ పంపించారు, ఒకసారి చూడండి. సూపర్ స్టార్ మహిళ ఎవరో కాదు, మా వైజాగ్ మహిళే. సూపర్ స్టార్ మహిళ సూపర్, వైజాగ్ మహిళ అదుర్స్. థ్యాంక్ యూ సో మచ్. నేనే సూపర్ స్టార్ మహిళ అవుతానని మా విశాఖపట్నం ప్రజలందరి తరపున వాళ్ళు అనుకున్న నిర్ణయాన్ని నేను గెలుపొందుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు వైష్ణవి, వరంగల్ నుంచి వచ్చాను. ఓకే, హౌస్ వైఫ్. ఆహా, డాన్సింగ్ అంటే చాలా ఇష్టం. వెరీ గుడ్. మీ వాళ్ళు అదిగో విషెస్ పంపించారు చూడు. మా వరంగల్ మహిళే సూపర్ స్టార్ మహిళ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. తప్పకుండా నేనే సూపర్ స్టార్ మహిళ. ఆ 3 lakhs ప్రైజ్ కూడా నేనే విన్ అవుతానని తప్పకుండా చెప్తున్నాను. హాయ్ అండి, నా పేరు శ్రావణి అండి, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. శ్రావణికి రాజమండ్రి నుంచి స్పెషల్ విషెస్ వచ్చాయి, ఏమిటో చూడు. రాజమండ్రి మహిళే సూపర్ స్టార్ మహిళగా గెలుస్తుంది. రాజమండ్రి మహిళే సూపర్ స్టార్ మహిళగా గెలుస్తుంది. ఇట్స్ మై ఛాలెంజ్. మా రాజమండ్రి మహిళ సూపర్ స్టార్ మహిళగా గెలుస్తుంది. ఆల్ ది బెస్ట్. మా రాజమండ్రి మహిళే సూపర్ స్టార్ మహిళ. రాజమండ్రి నుంచి మీరు అందరూ కోరుకున్నట్టు, మీరు అనుకుంటున్నట్టు నేనే సూపర్ స్టార్ మహిళ అవుతానండి. నేనే సూపర్ స్టార్ మహిళ. నా పేరు నాంచరమ్మ, నేను విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడ నుంచి నాంచారమ్మకి స్పెషల్ విషెస్. సూపర్ స్టార్ మహిళ సూపర్, విజయవాడ మహిళ అదుర్స్. విజయవాడ మహిళే సూపర్ స్టార్ మహిళ ఛాలెంజ్. విజయవాడ మహిళే సూపర్ స్టార్ మహిళ. ఇట్స్ మై ఛాలెంజ్. మీ అందరూ కూడా నన్ను విష్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. నేనే తప్పకుండా గెలుస్తాను. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఇప్పుడు నేను ఎంటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నా హాబీస్ వచ్చి డాన్సింగ్, సింగింగ్ అండ్ పెయింటింగ్. ఓకే, అప్పుడప్పుడు నేను మొన్న ఈ మధ్య కాంపిటీషన్ లో కూడా పార్టిసిపేట్ చేశాను. బయట క్లాసికల్ డాన్సర్ నేను. ఓ వెరీ గుడ్. సరే, వెల్కమ్. హైదరాబాద్ నుంచి సృజన కోసం ఎవరో స్పెషల్ గా చెప్తున్నారు చూడు. సూపర్ స్టార్ మహిళ ఎవరు? ఇంకెవరు? మా హైదరాబాద్ మహిళలే. సూపర్ స్టార్ మహిళ ఆల్ ది బెస్ట్. కంపల్సరీగా సూపర్ స్టార్ మహిళ విన్ అయ్యి 3 lakhs గెలుచుకొని వాళ్ళకి పంపినందుకు వాళ్ళకి ఈ గిఫ్ట్ గా ఇద్దామని నాకు కోరిక ఉంది. ఆడియన్స్ కూడా చాలా థ్యాంక్స్, నా ఇంతగా ప్రోత్సహించి నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు. నా పేరు అనిత, నేను నెల్లూరు నుంచి వచ్చాను. ఐఎమ్ హోమ్ మేకర్. నెల్లూరు నుంచి అనితకి స్పెషల్ విషెస్. మా నెల్లూరు మహిళే మా నెల్లూరు మహిళే సూపర్ స్టార్ మహిళ. ఖచ్చితంగా మా నెల్లూరు మహిళే సూపర్ స్టార్ మహిళ, నో డౌట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ద విషెస్. తప్పకుండా నేనే గెలుస్తాను. 3 lakhs నేనే తీసుకెళ్తానని ఛాలెంజ్ చేస్తున్నాను. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, రాజమండ్రి, నెల్లూరు,
చూద్దాము ఈ 6గురిలో 6 వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ మహిళల్లో మన సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లోకి ఎవరు వెళ్తారు అనేది చూద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్. మేడం ఇంట్రొడక్షన్ సాంగ్ పాడదామని ప్రిపేర్ అయ్యాను. పాడండి, కమ్ ఆన్ సింగ్. మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాది వందిత మహాగణపతిం మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం మహాకావ్య నాటకాది ప్రియం మూషిక వాహన మోదక ప్రియం మహాగణపతిం. స్టార్ మహిళలో సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లో మనం మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా జరా ఓకే, ఎవరికి స్టార్ కార్డ్ వచ్చింది? అరెక్కలు తొడిగిన పక్షల్లే ఎగిరిందే నా మనసు, అది ఎక్కడ వాలి ఉంటుందో నీకే తెలుసు. అరె రంగుల గాలి పటమల్లే ఎగిరిందే నా మనసు, అది ఎక్కడ చిక్కని ఉంటుందో నీకే తెలుసు. ఓకే, సో మీకు 20 పాయింట్స్ ఇచ్చేసాము. వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాం. పంజరం దింపేయండి. ఓకే, రెడీ, 1 2 3 గో. శ్రావణికి 10 పాయింట్లు. నేను మీకు ఒకటి చెప్తాను. ఉల్లిపాయ ఎందుకు అంతగా మనల్ని ఏడిపిస్తుందో ఆ కథ ఎవరికైనా తెలుసా? తెలియదు. మీరు కూడా కొంచెం మాస్క్ తీయండి, చాలా పెద్ద కథ ఇది. ఆల్మోస్ట్ రాజమౌళి గారు బాహుబలి సినిమా ఎంత తీశారో అంత కథ ఇది. అందుకని మీరందరూ చాలా శ్రద్ధగా వినాలి. ఓకే, ఒక ఉల్లిపాయ, ఒక మిరపకాయ, ఒక టొమాటో, ఒక మంచుగడ్డ, ఇవి 4 ఫ్రెండ్స్, 4 ఫ్రెండ్స్. ఒకరోజు ఈ 4 కలిసి ఒక సముద్ర తీరానికి వెళ్లారంట. అక్కడ మంచుగడ్డ కరిగిపోయింది, వేడికి ఆవిరైపోయింది. అప్పుడు ఈ 3 పాపం ఏడ్చాయంట. సరే పోయింది కదా అని చెప్పి నెక్స్ట్ డే సినిమా చూడడానికి ఈ 3 వెళ్లారంట. టొమాటో, మిరపకాయను, ఉల్లిపాయ. ఎవరో చూసుకోకుండా టొమాటో మీద కూర్చున్నారంట. టొమాటో బతుకు చితికిపోయింది. ఉల్లిపాయ, మిరపకాయ ఏడ్చాయంట. ఏడ్చుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే మిరపకాయ బజ్జీ వాడు, అరే నా మిరపకాయ కింద పడిపోయింది అని చెప్పి నూనెలో తీసుకొని వేసేసి వేపేసుకున్నాడంట. అది నేను తిన్నానంట. ఉల్లిపాయ అప్పుడు బాగా కుమిలి కుమిలి ఏడ్చిందంట. అయ్యో దేవుడా, అక్కడ మంచుగడ్డ పోతే మేము 3 ఏడ్చాము, టొమాటో పోతే 2 ఏడ్చాము, మిరపకాయ పోతే నేను ఒక్కడిని ఏడ్చాను, నేను పోతే ఎవరు ఏడుస్తారు అంటే దేవుడు దయామయుడు కాబట్టి దేవుడు కరుణించి నిన్ను కోసినవాడు ఏడుగాక అని వరమిచ్చాడంట. అప్పటి నుంచి ఉల్లిపాయని కోసిన మనందరం ఏడుస్తున్నాం అంటే లెక్కలో భూమి పుట్టక ముందు పుట్టారు అని తెలిసిపోయింది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. 1 2 3 గో.
పాయింట్లు. 1 2 3 గో. పద్నాలుగు పాయింట్లు. చెప్పమ్మా, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అడుగు. మొహమాటి పడకుండా, సిగ్గుపడకుండా అడుగు. ఇదేమైనా పెళ్లి చూపులా? సరే, నేను ఒకటి అడుగుతాను, దీనికి సమాధానం చెప్పే. ఒక అమ్మాయి గుడ్డిది, చెవిటిది, మూగది. ఒక అబ్బాయి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటున్నాడు. ఎలా ప్రపోజ్ చేస్తాడు? హలో, ఆ అమ్మాయి చెవిటిది, మూగది, గుడ్డిది అని చెప్పాను కానీ వాడికి అన్ని ఉన్నాయిగా, చెప్పుకోవచ్చుగా వాడు. వాడు ఎలా చెప్తాడని అడిగాను నేను, అంతేగాని అమ్మాయి రియాక్షన్ ఏమిటో నేను అడగలేదు. సో లిసన్ టు ద క్వశ్చన్. 1 2 3 గో. నెల్లూరు 18 పాయింట్స్. హైదరాబాద్ లాస్ట్ వరకు వచ్చి 2 పాయింట్లు వెనక్కి వెళ్ళిపోయావు. 16 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూడండి. సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్ జరుగుతున్న మన స్టార్ మేళలో నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. మంగమ్మ మంగమ్మ మందార మొగ్గలగ కందే చంపైవమ్మ. మంగమ్మ మంగమ్మ మందార మొగ్గలగ కందే చంపైవమ్మ. కన్నెబావ కసుకోమ హై కాలు జారలమ్మ కాల గజ్జ కంకరమ్మ. ముట్టేవాణం ముత్తాని నీ వంపులన్నీ చుట్టూ ముట్టేవాణ్ణి అవ్వుతా. పట్టేవాణం ముత్తాని నీ సొప్పు నొక్క పట్టు పట్టేవాణ్ణి అవ్వుతా. ముట్టేసి చుట్టినా చుట్టేసి పట్టినా పట్టే వీరబకురా. పట్టేసి కట్టినా కట్టేసి పెట్టినా పెట్టే ముట్టు పెట్టరా. చిట్టమో ఎట్టమో చద్దా పట్టా. పిట్టయ్యో పట్టయ్యో ఏడి ఊరిలాగా. మంగమ్మ మంగమ్మ మందార మొగ్గలగ కందే చంపైవమ్మ. వద్దమ్మా వద్దమ్మా వాటేసి పట్టనల్ల నట్టేలో కమాకమ్మా. కన్నెబావ కసుకోమ హై కాలు జారలమ్మ కాల గజ్జ కంకరమ్మ. మంగమ్మ సూపర్ అమ్మా. చప్పట్లు వైష్ణవి అండ్ శిరీషకి. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? అనిత మహారథి. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. ఫ్లెక్సిబుల్ ఉంటే డాన్స్ మాస్టర్, ఫిట్ గా ఉంటే డ్రిల్ మాస్టర్ అనుకుని గెలికారు. ఇప్పుడు వేట మొదలైంది. కొత్తగా పోస్ట్ అయిన ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చినా ఆపలేడు. వన్ మోర్ ఏంటి? రేయ్ బాబు గుడిగండి, ఐ విల్ షో యూ. సైలెంట్ గా ఉంటే స్కూల్ మాస్టర్, ఫ్లెక్సిబుల్ గా ఉంటే డాన్స్ మాస్టర్, ఫిట్ గా ఉంటే డ్రిల్ మాస్టర్ అనుకుని గెలికారు. ఇప్పుడు వేట మొదలైంది. కొత్తగా పోస్ట్ అయిన ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చిన ఆపలేడు. సరే, నాతో ఏదో మాట్లాడాలన్నారు. మా రామారావు మంచి డాన్సర్.
ఈ రామారావుని కరెక్ట్ గా వాడుకుంటే ఎన్టీ రామారావు అంతని వాడవుతాడు. మేడం నీ పొటెన్షియల్ నాకు తెలుసు రామారావు. నువ్వు పొగట్టం సిగ్గుపడిపోవడం అనరా? ఏ సినిమాల్లోకి రావడం అంటే సినిమా హాల్లోకి వెళ్ళిన తీసి అనుకుంటారా? ఎలాంటి వాళ్ళు ఉన్నాయి అక్కడ? కేవీ రెడ్డి, కె విశ్వనాథ్, రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, రివెంజ్ నాగేశ్వరరావు ఇలాంటి మహామహులు ఇండస్ట్రీలోకి ప్రతి అడ్డమైన దూరాడారని ట్రై చేస్తారు. ఏంట్రా కేవీ రెడ్డి గారు నువ్వు ఒకటా? అసలు కేవీ రెడ్డి గారు తీసిన సినిమా పేరు ఒకటి చెప్పరా చూస్తాను. మోసగాళ్లకు మోసగాడు. అది తీసింది యాక్షన్ కింగ్ కేసర్ దాసరా కేసర్. ఆడపిల్లను వదిలేసా, అడ్డంగా నరికేస్తా. మేకింగ్ వీడియో చూడలే? నేనింకా క్వశ్చన్ అడగలే, నిలువుగా మార్కులు తీసేస్తా. ఇప్పుడు క్వశ్చన్ అడిగేస్తా, కడిగేస్తా. అసలే రివెంజ్ నాగేశ్వరరావు నాలో పరకాయ ప్రవేశం చేసేశాడు. చెప్పండి, ఫ్లెక్సిబుల్ గా ఉంటే ఏం మాస్టర్ అవుతారు అని ఎంఎస్ నారాయణ గారు చెప్పారు. వైష్ణవి డ్రిల్ మాస్టర్. కాదు, డాన్స్ మాస్టర్. సైలెంట్ గా ఉంటే స్కూల్ మాస్టర్, ఫ్లెక్సిబుల్ గా ఉంటే డాన్స్ మాస్టర్, ఫిట్ గా ఉంటే డ్రిల్ మాస్టర్ అనుకుని గెలికారు. సారీ వైష్ణవి, -6. ఇప్పుడు ఇంకో పాట. నా కోరికనంతా ఓ గొడవలి చేస్తా, నీ కులుకులు మొత్తం నే కోసుకుపోతా. తరత్తా ఎత్తుకుపోతా, తరత్తా హత్తుకుపోతా, తరత్తా చిత్తడి చేస్తా. గివ్ మీ ఛాన్స్, గివ్ మీ ఛాన్స్. My heart's going crazy when you hum the sound. My heart's ringing bad to the ding dong. ఉత్తరాన ఊపేస్తా, నిన్ను దక్షిణాన దులిపేస్తా. ఇక వాస్తు చూసుకోకుండా నీ ఆస్తి కరగతీస్తా. చెడుగుడు సాగిస్తా. పిల్లో నే తొందర పెడతా, పిల్లో నే పంతం పడతా, పిల్లో నీ పై పైకొస్తా, పీడిస్తా. ఓకే, ఒకసారి గట్టిగా మన నాంచారమ్మకి చెప్పట్లు. మీరు విన్న ఈ పాటలో హీరో ఎవరు? చెప్పండి అనిత. రవితేజ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. సో అలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. స్టార్ మేళలో సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్స్ లో తదుపరి రౌండ్ ప్రశ్నకు వేళ. ఆయరా ఈగ సినిమా డైరెక్టర్ ఎవరు? రాజమౌళి. ఆయన ఈగలతోనూ దోమలతో కూడా యాక్ట్ చేయించగలడు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు తీసుకోండి. అనిత 3 పాయింట్స్, శిరీష 3 పాయింట్స్. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వినండి. ఈగ, పీత, తేలులో ప్రేమ కథలు నడిపే ప్రాణి ఏది? వాటికి కూడా ప్రేమ కథలు ఉంటాయి. ఎస్, ప్రేమికుల రోజులు జరుపుకుంటాయి. పీత. పీత. ఆప్షన్స్ ఏమొద్దా? ఇవ్వండి. చెప్పేసారుగా, ఇంకా ఆప్షన్స్ ఇవ్వను. ఇవ్వండి ఇవ్వను. ఇవ్వండి. ఇవ్వను, ఇదే కరెక్ట్ ఆన్సర్. ఇవ్వండి. పీతలు ప్రేమ కథలు నడుపుతాయంట, ప్రేమలో పడతాయంట. తమకి నచ్చినటువంటి పీత ఇంకో పీతతో క్లోజ్ గా ఉంటే ఆ పీతతో వెళ్లి గొడవ పడతాయంట, రక్తాలు వచ్చేంత వరకు కొట్టుకుంటాయంట. నిజమే. అందుకే మా విశాఖలో బీచ్ అంతా కన్నాలే. అసలు పీతలకి ప్రేమ కథలుంటే ఆ ప్రేమ కథల్ని తీస్తే వాటికి ఎలాంటి టైటిల్ పెట్టుకుంటే బాగుంటుంది?
పేత కథ. పీతల ప్రేమాయణం. పీత కథ. పీత ప్రేమాయణం. కలిసిందాం రా పీత. పీత ప్రేమించుకుందాం రా. నువ్వు నేను పేత, లేకపోతే నువ్వు నేను పీత. పీత. నువ్వు నాకు నచ్చావే పీత. అప్పుడు ఒక పీత ఇంకో పీత గురించి ఇలా పాడుకుంటుంది. ఓ పీత నా పీత, నీవేలే నా పీత, నీవే నాకు ప్రాణం. పీత 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 పీత. నీవే నాకు లోకం. ఓకే తీసుకో అమ్మా తీసుకో. శ్రావణి 3, నాంచారమ్మ 3. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. ఒక సినీ కవి 6 అడుగులు ఉంటాడా 7 అడుగులు వేస్తాడా? ఏ హీరోని ఉద్దేశించి ఈ పాటను రాశాడు? మహేష్ బాబు. కరెక్ట్ ఆన్సర్ తీసుకోండి. సృజన 3, శిరీష 2, నాంచారమ్మ 1. అరకిలోకి ఎన్ని కుంకుమ పువ్వులు వస్తాయి? ఆప్షన్స్: ఏ 96,000 పువ్వులు, బి 1,50,000 పువ్వులు. 1,50,000 పువ్వులు. 1,50,000 పువ్వులని కోయడానికి 40 గంటల సమయం పడుతుందంట. వాటిని సేకరించి తూకం వేస్తే 1/2 కిలో అవుతుందంట. అందుకని మనకి కుంకుమ పువ్వులు ఇంత చిన్న డబ్బాల్లో అమ్ముతారు. చాలా ప్రెషియస్, బంగారం కన్నా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటూ ఉంటారన్నమాట వాటిని. తీసుకోండి. శిరీష 1, వైష్ణవి 1, నాంచారమ్మ 1. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు, నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు. నయగారా జలపాతం ఏ దేశంలో ఉంది? ఆప్షన్: ఏ యుఎస్ఏ, బి ఆస్ట్రేలియా. యుఎస్ఏ. కరెక్ట్ ఆన్సర్. అటు కెనడా నుంచి చూడొచ్చు, ఇటు యుఎస్ బార్డర్ నుంచి చూడొచ్చు అన్నమాట, 2 వైపుల నుంచి. భలే అందంగా ఉంటుంది తెలుసా అసలు. నేను వెళ్ళాను నయగారా జలపాతానికి. అయితే నయగారా జలపాతం పైన నుంచి చూడడమే కాదు, ఒక బోట్ రైడ్ ఉంటుంది అన్నమాట. పడవలో జలపాతం దగ్గర వరకు తీసుకెళ్తారు మనల్ని. అలా వెళ్తూ ఉంటే దగ్గర దగ్గర 1 కిలోమీటర్ దూరం నుంచి తుంపర్లు మన మీద పడుతూ ఉంటాయి. ఎందుకంటే అంత ఫోర్స్ తో పైనుంచి జలపాతం కిందకి జాలువారుతూ ఉంటుంది. అండ్ జలపాతం దగ్గరికి మన బోటు వెళ్తే ఎలా అనిపిస్తుందంటే ఆకాశం ఊడి ఆ ఆకాశంలో నుంచే నీళ్లు పడిపోతున్నాయేమో అనిపిస్తుంది. ఇంకా ఆకాశం జలపాతం కలిసిపోయినట్టుగా ఉంటుంది. భలే అందంగా ఉంటుంది. సీనరీస్ లో చూసాము, ఒరిజినల్ గా వెళ్తాం. వెళ్ళండి వెళ్ళండి తీసుకోండి. ఇప్పుడు ఇంత బాగా చెప్పాక వెళ్ళకుండా ఉన్నాం కదా. అయిపోయింది మీ ఆయనకి శవర కళ్యాణం. నా వల్ల తీసుకెళ్తారండి. యాక్చువల్లీ మనం టీవీలో చూస్తే కూడా బానే ఉంటుంది, ఫోటోలో చూస్తే కూడా బానే ఉంటుంది. అంత ఖర్చు ఎందుకులే అమ్మా, తీసుకో. అలా అనరు. అనిత 3. నయగారా జలపాతం తొలిసారిగా ఏ సంవత్సరంలో గడ్డ కట్టింది? దాని మీద ఇంకో క్వశ్చన్. అంటే వింటర్స్ చాలా హార్ష్ గా ఉంటాయి కదా అటువైపు అంతా. మనకేమో అంతగా తెలియదు కానీ మనం కొంచెం చలికి అబ్బా చలి అనేసుకుంటూ ఉంటాం. కానీ అక్కడ మైనస్లో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది టెంపరేచర్. అప్పుడు ఆ జలపాతం ఉంది కదా, అది మొత్తం ఐస్ గడ్డ అయిపోతుంది. అండ్ ఆ జలపాతం ఫ్లాట్ ఏరియాలో ఎక్కడైతే వెళ్తుందో అది కూడా మొత్తం ఐస్ అయిపోతుంది. దాని మీద నుంచి జనాలు నడుచుకొని వెళ్ళి చూస్తారు. వావ్, ఒక్కసారిగా ఎండొచ్చింది అనుకో, జలపాతంతో పాటు మనం కూడా అంతే అందులో ఉండిపోతాం. ఏ 1766, బి 1848. 1766, 1848. 1848 కరెక్ట్ ఆన్సర్. నయగారా జలపాతం 1848 మార్చి 29న మొట్టమొదటిసారిగా గడ్డ కట్టింది. సుమారు 40 గంటల పాటు గడ్డగా మారిపోయి నీరు ప్రవహించడం ఆగిపోయింది. 3 రోజుల తర్వాత మామూలు స్థితికి వచ్చింది. తర్వాత 1911, 1932 సంవత్సరాల్లో కూడా నయగారా జలపాతం గడ్డ కట్టింది. ఇప్పుడు ఐస్ మీద క్వశ్చన్ అడిగారు కాబట్టి మిమ్మల్ని నేను క్వశ్చన్ అడుగుతాను. అడగండి. ఐస్ వాటర్ ఎలా ఉంటాయి? ఐస్ వాటర్ ఉప్పగా ఉంటాయి. ఐస్ లో నుంచి కారే వాటర్ అన్నమాట. ఎక్సలెంట్, థ్యాంక్ యూ. తీయండి తీయండి. సృజన 3. కళ్ళలో నా మైకం, చిన్నారి కళ్ళలో నా వయ్యారి మైకం,
అరటి వేపలలో దేని నుంచి కర్ర లభించదు? అరటి. కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి. అనిత 3, సృజన 3. చెట్టు మీద ఫలాన్ని కిలోమీటర్ దూరం నుంచి చూడగలిగే జంతువు ఏది? దానికి ఏం కంటి చూపు అసలు? చెట్టు మీద ఉంటే కిలోమీటర్ దూరం నుంచి చూడగలుగుతుందంట. ఆప్షన్స్: ఏ జిరాఫ్, బి ఎలుగుబంటి. జిరాఫ్. మెడ పొడుగ్గా ఉంది కాబట్టి కదా. ఇది రాంగ్ ఆన్సర్. ఏదైనా చెట్టు మీద ఉండేటువంటి పండుని కిలోమీటర్ దూరం నుంచే చూసి అది పండిందా పచ్చిదా అని కనుక్కోగలదంట ఎలుగుబంటి. బాబా ఏం ఐసైట్, ఏం ఐసైట్. ఎక్సలెంట్. బద్రీనాథ్ సినిమాలో హీరోయిన్ ఎవరు? రేణు దేశాయ్. వెరీ గుడ్. అల్లు అర్జునేగా హీరో? కాదు. సఫా చేశారు మీరు. బద్రీ కాదు, బద్రీనాథ్. అదిగా వేసపడే ఆడది, అదిగా ఆశపడ్డ మగాడు, సుఖపడ్డ చరిత్రలోనే లేదు. లింగా. సో ఆన్సర్ తమన్నా. ఏ జాతి చీమలు నీటిలో గూడు కట్టుకొని నివసిస్తాయి? ఇలా కూడా నివసిస్తాయండి. ఏ మ్యాంగ్రోవ్ స్వాంప్ చీమలు, బి బిగ్ ఫారెస్ట్ చీమలు. బిగ్ ఫారెస్ట్ చీమలు కాదు. అవి నీటిలో గూడు కట్టుకుంటాయి. అదే మ్యాంగ్రోవ్ స్వాంప్ చీమలు. వాటికి కావాల్సిన ఆక్సిజన్ ని కూడా తీసుకెళ్లి పెట్టుకుంటాయంట సిలిండర్లు. అంటే నేను అనుకోవడం మ్యాంగ్రోవ్స్ అంటే ఈ నీళ్ల మీద పరుచుకునేటువంటి క్రీపర్స్ లాంటి మొక్కలు అన్నమాట. ఇంకా ఆ మొక్కల నుంచే వాటికి ఆక్సిజన్ అందుతుంది కాబట్టి దాని కింద గూడు కట్టేసుకుంటూ ఉంటాయి. అంటే మన వైజాగ్ లో హుతు తుఫాన్ వచ్చి మొత్తం చీమలు అన్ని మొత్తం పోయాయి కదా. నిజంగానండి, చాలా బాధాకరమైన విషయం. ఇప్పటి వరకు ఎప్పుడు అలాంటి డిస్ట్రక్షన్ చూడలేదు. అందులో నేను ఒకదాన్ని. మొత్తం మా హౌస్ మొత్తం అంతా పోయింది. మెయిన్ మా అత్తయ్య గారు ఉన్న రూమే ఫస్ట్ పడిపోయింది. పడిపోయేసరికి ఆవిడ కాల్ ప్యాచ్ అయిపోయింది అనమాట. అది చూసి ఇంక బయటకి అంటే అందరం వచ్చేసి వేరే ఒకళ్ళ ఇంటికి వెళ్లే టైంకి మొత్తం పడిపోయింది. ఇంకా లాస్ట్కి ఏంటంటే ప్రాణాలు మిగిలాయి, ఎలాగైనా సరే మనం ఉండొచ్చు కదా అని చెప్పి ఇంకొచ్చేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇంక అక్కడే ఉన్నాం అందరూ. ఓకే, మరి ఇప్పుడు మీ మదర్ వాళ్ళ ఇంట్లోనే? మదర్ వాళ్ళ ఇంట్లోనే అందరం కూడా. మా మదరే చూసుకుంటున్నారు. అందరం ప్రస్తుతానికి అక్కడే ఉంటున్నాం. అంటే జరిగినటువంటి నష్టం అసలు అంచనాకి అందనంత నష్టం జరిగిపోయిందంటండి. కానీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముందే అలర్ట్, మెయిన్ కరెంట్ ప్రాబ్లం వల్ల మాకు తప్పించారు. అది చాలా వరకు ప్రాణ నష్టం చాలా వరకు తగ్గించగలిగారు. కానీ మెయిన్ మాకు ఒకటి ఏంటంటే సండే అవడం వల్ల పిల్లలు హస్బెండ్స్ అందరూ ఇంట్లో ఉండడం వల్ల మాకు సేఫ్. చాలా మంది హెల్పింగ్ చేశారు. వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా 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 థ్యాంక్స్. ఇంకా చాలా మంది చేస్తూ ఉన్నారు, ఇంకా చాలా మంది చెయ్యాలి. ఎందుకంటే నష్టం ఆ రేంజ్ లో జరిగింది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు స్పందించి చేయాలి. ఇక్కడ మేము సైతం అని చెప్పి మొత్తం ఫిల్మ్ ఆర్టిస్టులు అందరూ కలిసి ఒక కార్యక్రమం చేసి ఫండ్స్ రేస్ చేశారు. ప్రతి వాళ్ళు అంటే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాళ్ళకి మెయిన్ ఏంటంటే మేడం, సినీ ఇండస్ట్రీ దేనికి రాదు అనుకుంటున్నారు. మనం తప్పు పొరపాటు చేస్తున్నామండి. వాళ్ళ పనుల్లో వాళ్ళే ఉంటారు ఎప్పుడు అనుకుంటాం. అది ఎప్పుడు పొరపాటు. మనం అలాంటిది ఎప్పుడు అనుకోకూడదు. ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరం అండి, మన కోసం అందరూ వచ్చి హెల్పింగ్ చేసి మేమున్నాము అనుకుంటూ ప్రతి ఒక్క ఇండస్ట్రీ కూడా వస్తుంది. సినిమా ఇండస్ట్రీ, టీవీ ఇండస్ట్రీ ఇలాంటివి ఏం లేవు. ఇలాంటి మా విశాఖకి కథలు వస్తున్నారంటే వాళ్ళకున్న అభిమానం ఇంకా మా విశాఖ మీద. ఓకేనండి, రండి. నడుమంపున ధింకచిక రమ్మని పిలిచెని రామ్ చిలక, నీ నడుమంపున ధింకచిక రమ్మని పిలిచెని రామ్ చిలక. భారతీయుడు సినిమాలో ఊర్మిళతో పాటు నటించిన మరో హీరోయిన్ ఎవరు? మనీషా కొయిరాల. కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి 6 పాయింట్లు. అనిత 3, సృజన 3. ఊర్మిళ సీతమ్మకి చెల్లవుతుంది, అది ఎలాగా? ఆప్షన్: ఏ సీత ఊర్మిళలు జనకుని కుమార్తెలు కాబట్టి, బి సీత జనకుని కుమార్తె, ఊర్మిళ జనకుడి సోదరి కుమార్తెలు కాబట్టి. సీత జనకుని కుమార్తె, ఊర్మిళ జనకుని సోదరి కుమార్తె. కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి 3 పాయింట్లు. శ్రావణి 3.
ఈ రౌండ్ పూర్తయింది, స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దామా? ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి. ఏవేవో కొన్ని కలలు ఉన్నాయి, అవి రేపో మాపో నిజమవ్వాలి. గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి, అవి లోకంలో నా చీకటినంతా తరిమేయాలి. ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిక్కరపుచ్చాలి. జాబిల్లి తన వెన్నెలతో నన్ను నిద్రలేపి రే అంతా తెగ అల్లరి చెయ్యాలి. చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం చికి చికి చం చికి 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 చం చం చికి 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 చం. వైష్ణవికి ఒకసారి గట్టిగా చప్పట్లు. బాగా చేసావు వైష్ణవి, థ్యాంక్ యూ. చికి 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 చం చం చికి 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 చం చికి 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 చం చం. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మహిళలో నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం ప్రకాష్ రాజ్. నా చిత్రం నీ ఎదురుగా ఉంటే నీ బ్రెయిన్ లో నా పేరుండాలి, నీ వేలు బజర్ మీద ఉండాలి సార్. -6. నెక్స్ట్ చిత్రం తాప్సీ. Yes, it is తాప్సీ. 6. నెక్స్ట్ చిత్రం నాని. కరెక్ట్ ఆన్సర్, నానినే 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం Ten, 9, 8, 7, 6, 5, 4, 3, మూవీ హీరోయిన్, 2, ఇష్క్ మూవీ హీరోయిన్, ఎవరికైనా తెలుసా? హీరోయిన్ నిత్య మేనన్. నిత్య మేనన్. చూద్దాం. నిత్య మేనన్ -6. నెక్స్ట్ చిత్రం అల్లరి నరేష్. అల్లరి నరేషే 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం సమంత. ఐఎమ్ సారీ శ్రావణి -6. ఆఖరి చిత్రం ఇలా నీ దగ్గర నుంచి ఆఖరికి మిగిలిన 10 పాయింట్లలో 6 తీసుకెళ్తుందని నువ్వు అనుకోలేదు కదూ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ స్టార్ మహిళలో సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ వైపు ఎవరు ఇంకా కొనసాగుతున్నారో తెలుసుకునేందుకు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఆడేద్దాము, ఆటాడుకుందాం రా. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లో కొనసాగాలి అంటే ఇక్కడ గెలిచిన వాళ్ళే దాంట్లో కొనసాగలుగుతారు. కాబట్టి ఇదే మీ ఆఖరి ఛాన్స్, బాగా ఆడండి. ఓకే, 3 लाख रुपीस का सवाल है. ఏది 3 లక్షలు.
అలాగే షీల్డ్ కూడా. సో గేమ్ ముందు ఇది బ్యాలెన్స్ చేసుకోండి. ఆ తర్వాత మీరు రోజు వాడే స్పూన్, ఇంట్లో పనులు చేయట్లేదని చెప్పి ఇక్కడ ఎవరో బాగా ప్లాన్ చేసి నాతో పనులు చేసే ప్రోగ్రామ్ వేసినట్టున్నారు. బాగుందమ్మా, బాగుంది. రేపో మాపో కడిగించి ఊడిపించి తుడిపించే కార్యక్రమాలు కూడా పెడతారో ఏమో. ఓకే, ఇలా వేసుకోండి మెడలో. దీని కింద మీరు ఇలా బ్యాలెన్స్ చేసుకోకపోతే మళ్ళీ ఇందాక నాకు పట్టిన గతే మీకు పడుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి స్పూన్ గానీ ఫోర్క్ గానీ ఏదో ఒకటి ఇందులో ఇలా గుచ్చండి. ఒకటే హ్యాండ్, ఒక హ్యాండ్ కింద, ఒక హ్యాండ్ ఇక్కడ. ఒకవేళ అన్ని అయిపోయాయి అనుకో, మళ్ళీ ఒక్కొక్క దాంట్లో ఇంకొకటి గుచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. 1 2 3 గో. టైం అప్ తర్వాత పెట్టారు. ఇది ఒక్కటి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 138 ఈ స్పూన్లకి గరిటెలకి. అదేమో 20 158 పాయింట్లు. డిన్నర్ సెట్. 1 2 3 గో. ఇచ్చారు. ఇది ఒకటి తీసేస్తున్నాను. 132 + 20 152. ట్రావెలింగ్ సెట్. 1 2 3 గో. + 20 146. శాండ్విచ్ టోస్ట్. 1 2 3 గో.
సెట్. నాంచారమ్మ మీరే లీడ్ లో ఉన్నారు ఇప్పటి వరకు. మీరు ఆడిన తర్వాత ఒక్క పాయింట్ తేడాతో అనిత ఉందన్నమాట వెనకాల. తనకి ఒక టార్గెట్ ఇస్తాం. ఎవరు వెళ్తారు సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ వైపు, ఎవరు కొనసాగుతారో చూద్దాము. ప్రస్తుతం లీడ్ శిరీష ఫ్రమ్ వైజాగ్, నాంచారమ్మ ఫ్రమ్ విజయవాడ ఏం చేస్తుందో చూద్దాం. 1 2 3 గో. రెండు సార్లు మీరు 2 తీశారు. సో 2 తీసేస్తున్నామండి. 144 దీనికి, 20 దానికి. 164. అండ్ రైస్ కుక్కర్. మీ టార్గెట్ 166 పాయింట్స్. లీడ్ లో ఉంది నాంచారమ్మ. ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. 1 2 3 గో. +20 200. ఎందుకంటే ఇన్ని పాయింట్లు? ఎందుకు అసలు? పైగా ఇసుక కూడా సర్దుతున్నారు మీరు. వాట్ ఈస్ దిస్? కంగ్రాచులేషన్స్, గెలిచేశారు. లడి లడి హౌరా కి తూ బడి బడి ఆంధ్రా కి నువ్వు గడి గడి కే బస్తే నే రెడీ రెడీ దావత్ కి. ఏ ఆడ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ థోడా థోడా అందమంతా దేఖలే. అలనవారు మంచం నెల్లూరే. లడి లడి హౌరా కి తూ బడి బడి ఆంధ్రా కి నువ్వు గడి గడి కే బస్తే నే రెడీ రెడీ దావత్ కి. సో కంగ్రాచులేషన్స్ అనిత. ఈ షీల్డ్ వైపు అలాగే ఈ 3 లక్షల వైపు మీరు పయనం అవ్వబోతున్నారు. కంగ్రాచులేషన్స్.